నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. నా ఛానల్లో ప్రతి కథ మీకోసమే. ప్లే చేస్తే చాలు ప్రేమ, బాధ, మధుర జ్ఞాపకాలు, ఇలా మరెన్నో భావోద్వేగాలు మీ మనసుల్ని తాకుతాయి. మీకు నచ్చినట్లయితే నాకు ఒక చిన్న సాయం చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహమే నా ఛానల్కి బలం. ఇది మర్చిపోకండి. వినండి, వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని. నెలవంక తొంగి చూసింది రెండో భాగం. రాత్రంతా ఎడతెరిపి లేకుండా కురిసిన వాన తెల్లవారుజామున చిరుజల్లుగా మారింది. వాతావరణం చల్లగా ఉన్నా కానీ ఆకాశం దట్టమైన మేఘాలతో నిండి ఉండడం వలన గుబులుగా అనిపించింది మైథిలికి. ఉదయం 7 గంటలు దాటుతున్నా గెస్ట్లెవరూ నిద్ర లేవలేదనుకుంటా. రిసార్ట్ అంతా నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉంది. మైథిలికి చాలా అలసటగా ఉంది. మరొక మేనేజర్ అవసరముందని సాగర్కి ఎన్నో నెలల నుంచి చెప్తూనే ఉంది. ఇదిగో అదిగో అంటాడు, అపాయింట్ చేయడు. ఇద్దరు చేయవలసిన పనిని ఒక్కరు చేస్తే ఆ వ్యక్తి అలసిపోవడమే కాదు, పనిలో నాణ్యత కూడా తగ్గిపోతుందని ఆమెకి తెలుసు. ఆ విషయం సాగర్ దృష్టికి తీసుకువచ్చింది కూడా. మౌంటైన్ వ్యూ రిసార్ట్ ఓనర్ అయిన సాగర్ వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, కానీ వ్యాపారపరంగా కొంచెం అలసత్వం ఉన్న వ్యక్తి. ఎప్పుడూ స్నేహితులు, పార్టీలు అంటూ జల్సాగా తిరిగే అతనికి బాధ్యత తెలియాలన్న ఉద్దేశంతో అతని తల్లిదండ్రులు ఈ రిసార్ట్ బాధ్యతని అతనికి అప్పచెప్పారు. ఇంచుమించుగా 150 ఏళ్ల చరిత్ర కలిగిన మ్యాన్షన్ అది. సాగర్ తాతగారు ఎంతో ఇష్టపడి దీన్ని టూరిస్ట్ రిసార్ట్గా తీర్చిదిద్దితే కాలానుగుణంగా అత్యద్భుతమైన మార్పులు చేసుకుంటూ మరింత పేరొచ్చేలా తీర్చిదిద్దారు సాగర్ తల్లిదండ్రులు. కానీ ఇప్పుడు సాగర్ హయాంలో ఈ రిసార్ట్ పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళనగా ఉంది మైథిలికి. అసలు తను ఇక్కడికి వచ్చి 3 సంవత్సరాలు దాటిపోయింది. మొత్తం భారమంతా తన మీద పడుతోంది. సాగర్ సెక్రటరీని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తోంది తను, కానీ ఉపయోగం కనిపించడం లేదు. 6 నెలలైంది తను ఇంటి మొహం చూసి. ఇంటికి డబ్బులు పంపించడమే తప్ప అమ్మని, నాన్నని, చెల్లిని, తమ్ముణ్ణి చూసి చాలా కాలమే అయింది. ఆమెకి మనసంతా దిగులుగా ఉంది. అందులోనూ వాతావరణం అలా ఉండేసరికి ఆమె మనసంతా మరింత గుబులుగా తయారైంది. కందిరీగల్లా ముసురుకుంటున్న ఆలోచనల్ని బలవంతంగా పక్కకి తోసేసి పనిలోకి దిగింది మైథిలి. ముందుగా కిచెన్ వైపు అడుగులు వేసిందామె. ఈరోజు రూమ్ సర్వీస్ ఎక్కువ ఉంటుందనుకుంటూ లిఫ్ట్లో నుంచి బయటకు వచ్చి ఎదురుగా కనిపించిన మేరీని నవ్వుతూ పలకరించింది. ఇంతలో కిచెన్లో నుంచి పెద్దగా అరుపులు వినిపించడంతో పరుగులాంటి నడకతో అటు వెళ్లారిద్దరూ. డైనింగ్ రూమ్లో ఒక మూలగా ఒక వ్యక్తి కూర్చునున్నాడు. తన చుట్టుపక్కల ఏమి జరుగుతోందో పట్టనట్టుగా తన చేతిలోని మొబైల్లోకి తదేకంగా చూసుకుంటున్నాడు. అతను ముందు రాత్రి రిసెప్షన్ దగ్గర గొడవ పడిన వ్యక్తి. టక్కుని గుర్తొచ్చింది అతని పేరు ఆమెకి, శ్రీరామచంద్ర. గలాట కిచెన్లో నుంచి రావడంతో తన నడక వేగాన్ని పెంచింది మైథిలి. రామ్ ఆమె వెళ్లిన వైపు తదేకంగా చూడడం గమనించలేదు మైథిలి. ఆమె ధ్యాసంతా కిచెన్లో షెఫ్ మీద, అతని అసిస్టెంట్ మీద ఉంది. 3 ఏళ్ల క్రితం ఎంతో కష్టపడి సుజయ్ని ఇక్కడ షెఫ్ కింద పనిచేయడానికి ఒప్పించింది. ఒక షరతు మీద అతను ఒప్పుకున్నాడు. తన అసిస్టెంట్ని తానే సెలెక్ట్ చేసుకుంటానని అన్నాడు. అందుకు ఆనందంగా ఒప్పుకుంది. కొన్ని వేల అప్లికేషన్స్ ఫిల్టర్ చేసి రూబీని తనే సెలెక్ట్ చేశాడు. ఇద్దరి మధ్య ర్యాపో బాగుండడంతో త్వరలోనే రిసార్ట్లో ఫుడ్ బాగుంటుందన్న పేరు తెచ్చారు. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని అందరూ అనుకోవడం ప్రారంభించారు కూడా. తను ఎంతో సంతోషించింది. అంతలోనే వారం రోజుల నుంచి ఇద్దరూ విపరీతంగా గొడవ పడుతున్నారు. అది వాళ్ల గది దాటి కిచెన్లోకి పాకింది ఇప్పుడు. ఆందోళనతో మైథిలి కనుబొమ్మలు ముడుచుకున్నాయి. అంత ఉదయాన్నే ఆమెకి నెమ్మదిగా తలనొప్పి ప్రారంభమైంది. అప్రయత్నంగా ఆమె కళ్ల ముందు రామ్ మొహం కదలాడింది. ఎందుకో తెలియదు కానీ ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. కిచెన్లోకి అడుగు పెట్టగానే అక్కడ పరిస్థితిని ఆకలింపు చేసుకుంది మైథిలి. సుజయ్ ఒక మూల డిషెస్ అన్నీ ఎడాపెడా కౌంటర్కి వేసి బాదుతున్నాడు. మరొక మూల రూబీ కళ్ళు ఒత్తుకుంటూ ముక్కు ఎగబలిస్తూ కాఫీ కలపడానికి ప్రయత్నిస్తోంది. దాని పర్యవసానం ఎలా ఉంటుందో మైథిలికి వెంటనే అర్థమైంది. కళ్లతోనే సైగ చేసింది ఒక మూలగా నిలబడి ఉన్న మరొక అసిస్టెంట్కి. అతని పేరు కురియన్. కొత్తగా చేరాడు. సుజయ్ని, రూబీని తనతో రమ్మని సైగ చేసి కిచెన్ వెనుక డోర్ నుంచి టెర్రస్ మీదకి నడిచింది. ఆమె వెనకే క్లాస్లో తప్పు చేస్తూ పట్టుబడిన విద్యార్థుల్లాగా మౌనంగా నడిచారు వారిద్దరూ. మైథిలికి అకస్మాత్తుగా ఇవన్నీ వదిలేసి తన ఇంటికి వెళ్ళి తల్లి కొంగులో మొహం దాచుకుని కరువు తీర ఏడవాలనిపించింది.
కానీ జరగని పనులను తలుచుకుని ఏడుస్తూ కూర్చునే అలవాటు మైథిలికి లేదు. ఏంటిదంతా సుజయ్? అనుకున్న దానికన్నా కొంచెం కఠినంగా వచ్చింది మాట. వారిద్దరి వంక తీక్షణంగా చూసింది. ఇద్దరూ చటుక్కున తలలు వంచుకున్నారు. సుజయ్ ఎంత పేరున్న షెఫ్ అయినా గర్వం ఇంత కూడా లేకపోగా మైథిలంటే చాలా గౌరవం ఆప్యాయత చూపిస్తాడు. సాధారణంగా మైథిలికి కోపం రాదు. వచ్చిన కళ్ళలో చూపిస్తుంది కానీ గొంతులో నుంచి పరుషమైన మాట రాదు. అలాంటిది ఆమె మాట అంత గట్టిగా వచ్చిందంటే పరిస్థితి అస్సలు బాగాలేదని అర్థం. క్షమించు మైథిలి, నేను ఈరోజు కురియంతో పనిచేస్తాను. రూబీకి ఆఫ్ ఇవ్వు. ఇలాంటి మూడ్లో ఆమె వల్ల నాకు ఎలాంటి ఉపయోగం లేదు చెప్పేసి కిరుక్కున వెనక్కి తిరిగి కిచెన్లోకి వెళ్ళిపోయాడు. రూబీ కళ్ళు నీటి కుండలే అయ్యాయి. చూసావా మైథిలి ఎలా మాట్లాడుతున్నాడో? నేనంటే ప్రేమ తగ్గిపోయింది. పెళ్లికి ముందే తనని నమ్మి అన్నీ ఇచ్చుకున్నాను కదా, అందుకే. వెక్కి వెక్కి ఏడుస్తూ చేతుల్లో మొహం దాచుకుంటూ అంది. మైథిలి కంగారుగా అటు ఇటు చూసింది, ఎవరైనా వింటున్నారేమోనని. ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకుని ఒక్క అంగలో రూబీని చేరుకుని ఆమెని పొదవి పట్టుకుంది. ఆమె భుజాన్ని ఆసరాగా చేసుకుని కరువు తీరా ఏడ్చింది రూబీ. ఆమెని అలా ఒక 5 నిమిషాలు ఏడవనిచ్చి అప్పుడు అడిగింది మైథిలి, అసలు ఏం జరిగింది రూబీ? చెప్పకుండా నీలో నువ్వే బాధపడితే ఎలా? ఆమె వెన్ను నిమురుతూ అడిగింది మైథిలి. ఆగి ఆగి అసలు విషయం చెప్పింది రూబీ. క్రితం వారం తన షాపింగ్కి బయటికి వెళ్ళి 3 గంటల తర్వాత తిరిగి వచ్చేసరికి సుజయ్ తాను షేర్ చేసుకునే క్యాబిన్లో బెడ్రూమ్ అంతా గులాబీ పరిమళంతో నిండిపోయింది. ఎవరొచ్చారు గదిలోకంటే ఎవరూ లేరంటున్నాడు సుజయ్. పైగా అంత నమ్మకం లేదా అని అడుగుతున్నాడు. మరి గులాబీ పరిమళం మాట ఏమిటంటే అదంతా తన భ్రమ అంటున్నాడు. విషయం మొత్తం పూర్తిగా అర్థమైంది మైథిలికి. తనని ఇబ్బంది పెడుతున్న దెయ్యమో భూతమో ఏదో వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టి వినోదం చూస్తోంది. ఆ విషయం చెప్తే రూబీ తనని పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తుంది. అందుకే ఏ భావాన్ని పైకి కనిపించనివ్వలేదు మైథిలి. ఇది ఏ రోజు జరిగింది రూబీ? ప్రశాంతంగా అడిగింది. చెప్పింది రూబీ. నువ్వు అనవసరంగా సుజయ్ని అపార్థం చేసుకున్నావు. మనకి కొత్త బ్రాండ్ రూమ్ ఫ్రెషనర్ వచ్చింది. ముందు మన క్వార్టర్స్లో ఉపయోగించి బాగుంటే గెస్ట్లకు వాడదామని చెప్పి హౌస్ కీపింగ్కి చెప్పాను. బహుశా సుజయ్కి తెలుసుండదు, ఎందుకంటే ఆ రోజు తను ట్రైన్ ఇస్తూ ఉన్నాడు చెప్పింది. అబద్ధం చెప్పడం తప్పనిపించలేదు మైథిలికి. అందులో సగం నిజం ఉంది కూడా. నిజంగానే కొత్త ప్రొడక్ట్ రావడం తాను హౌస్ కీపింగ్కి చెప్పడం జరిగింది. ఎటొచ్చి అది గులాబీ కాదు. బిత్తరపోయి తన వంకే చూస్తున్న రూబీ మొహం చూసేసరికి నవ్వొచ్చింది మైథిలికి. ఈ రోజుకి ఆఫ్ తీసుకో. గెస్ట్లో పెద్దగా లేరు. సుజయ్ మేనేజ్ చేస్తాడు. రాత్రికి తనకి ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వు నవ్వుతూ చెప్పింది మైథిలి. ఒక్కసారిగా రూబీ మొహం ఆనందంతో తళుక్కుమని మెరిసింది. ఆమెకి థ్యాంక్స్ చెప్పేసి హుషారుగా పాట పాడుకుంటూ వెళ్ళిపోయింది రూబీ. చేత్తో నుదురు రాసుకుంటూ ఒక 2 నిమిషాలు అలాగే నిలబడిపోయింది ఆమె. ఈ రోజుకి సమస్య గట్టెక్కింది. ఇక ముందు ముందు ఏ సమస్యలు రానున్నాయో అనుకుంటూ తలెత్తి చూసిన ఆమె షాక్ తిన్నట్టుగా అయింది. ఆమెనే పరిశీలనగా చూస్తూ నిలబడి ఉన్నాడు రామ్. గుడ్, సమస్యని బాగానే ట్యాకల్ చేశావు. కానీ అపాయింట్మెంట్ ఆర్డర్లో ఎంప్లాయీస్ మధ్యలో ప్రేమ, ఎఫైర్, రిలేషన్షిప్స్ ఉండకూడదని క్లాజ్ లేదా? ట్రౌజర్ పాకెట్స్లో చేతులు పెట్టుకుని ఆమె దగ్గరికి అడుగులు వేస్తూ అడిగాడు. ఆమె అతన్ని అక్కడ చూసిన షాక్ నుంచి తేరుకోవడానికి 2 నిమిషాలు పట్టింది. మిస్టర్, మీకు ఇక్కడికి వచ్చే అనుమతి లేదు. ఎలా వచ్చారు ఇక్కడికి? కోపంగా అడిగింది. అతను చిన్నగా నవ్వాడు. అదే అప్రస్తుతం. ముందు ఈ క్లాజ్ ఉందా లేదా రెట్టించాడు. మీకు ఆ విషయం చెప్పాల్సిన అవసరం లేకపోయినా చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. అలాంటి పిచ్చి క్లాజులు లేవు. మనుషుల పరిస్థితులు, స్టేటస్లు చూసి పుట్టదుగా ప్రేమ. ఆమె కూడా అతనికి ధీటుగానే సమాధానం చెప్పింది. అతను చిన్నగా తల పంకించి వచ్చిన దారినే వెనక్కి తిరిగి వెళ్ళబోయాడు. ఇంతకీ మీకెందుకు మా బిజినెస్ విషయాలు వదలకుండా అడిగింది ఆమె. ఆమె వంక చూసి నవ్వాడు రామ్. ఆ నవ్వు స్నేహపూరితంగా లేదు. వేటాడే ముందు పులి తనకి కాబోయే ఆహారాన్ని చూసి నవ్వే నవ్వులా ఉంది. ఆమెకి తెప్పరిల్లే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడతను. ఆమె తల తిరుగుతున్నట్టుగా అనిపించడంతో అక్కడ రైలింగ్ని పట్టుకుని నిలబడిపోయింది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేసుకోండి.